సన్నిధి ఉంటే నాకు ఎంతో ఆనందం. నీవు లేకపోతే నేను వెళ్ళను యేసయ్యా. నీ సన్నిధి ఉంటే నాకు ఎంతో ఆనందం. నీవు లేకపోతే నేను వెళ్ళను యేసయ్యా. రావా రావా యేసయ్యా, తోడుగా రావయ్యా. రావా రావా యేసయ్యా, నీ సన్నిధి ఉంచయ్యా. రావా రావా యేసయ్యా, తోడుగా రావయ్యా. రావా రావా యేసయ్యా, నీ సన్నిధి ఉంచయ్యా. నీ సన్నిధి ఉంటే నాకు ఎంతో ఆనందం. నీవు లేకపోతే నేను వెళ్ళను యేసయ్యా. నీ సన్నిధి ఉంటే నాకు ఎంతో ఆనందం. నీవు లేకపోతే నేను వెళ్ళను యేసయ్యా. షారోను సన్నిధి అనే టీవీ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరొకసారి ఈ విధంగా మీ గృహాల్లో చేరి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన ఒక గొప్ప భాగ్యంగా ఎంచుకుంటూ దేవుని మహింపరుస్తూ ఉన్నాను. ప్రియా దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, బాగున్నారా? దేవుడు తన పిల్లల ఎడల ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు. మీరు ఆత్మీయంగా ఎదగాలని దేవుడు తన వాక్కును వెల్లడి చేసి దీవెనకరంగా మార్చుతూ ఉన్నాడు. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నిర్గమాకాండం 13వ అధ్యాయంలో 3వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకునుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించెను. పులిసినదేది తినవద్దు. ఒక విధంగా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో చెరలో ఉన్నారు. 430 సంవత్సరాలు అక్కడ జీవించారు. అయితే 400 సంవత్సరాలు వారి శ్రమల్లోనే ఉన్నారు. ఆ శ్రమల్లో జీవించిన తరువాత దేవుడు వారిని విడిపించాడు. వారిని విడిపించటానికి, నడిపించటానికి మోషేని ఒక నాయకునిగా ఎన్నుకుని వారిని నడిపించాడు. ఒక విధంగా వారి జీవితాల్లో ఆ ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేసిన తరువాత ఫరో యొక్క హృదయం కఠినమైపోయింది. ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకుంటూ అనేక ప్రయత్నాలు చేశారు వారిని ఆపాలని. అయితే వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. వారిని పంపించిన తరువాత ఆ పంపించే ముందు మోషేతో దేవుడు మాట్లాడాడు. ఇదిగో గొర్రెపిల్ల యొక్క రక్తం చిందించబడిన తరువాత ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము మీ గుమ్మములకు రాసుకోండి. ఏ గుమ్మము మీద గొర్రెపిల్ల యొక్క రక్తము రాయబడి ఉంటుందో ఆ ఇంటిలోనికి సంహార దూత ప్రవేశించలేకపోయాడు. ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఐగుప్తు దేశంలో ఉన్న అన్ని కుటుంబాల్లో, అందరి కుటుంబాల్లో, ఒక విధంగా ఫరో కుటుంబము మొదలు సైనికుల యొక్క సైనికుల యొక్క కుటుంబాల వరకు కూడా మొదటి సంతతి చనిపోయినట్లుగా దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. అయితే గమనించండి, ఆ పశువుల్లో మొదటి సంతానం చనిపోయారు, మనుషులలో చనిపోయారు, గొప్ప ఘోష పుట్టినట్లుగా మనం చదువుతాం. అయితే ఈ అధ్యాయంలో మొదటి వచనంలో మాట్లాడుతూ యెహోవా మోషేతో ఇలాగ సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలీలలో మనుషుల యొక్క, పశువుల యొక్క ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుచూలు పిల్ల నాకు ప్రతిష్ఠించుము, అది నాది అని మాట్లాడుతున్నాడు. ఒక విధంగా నాకు ప్రతిష్ఠించాలి, అది నాది అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీలను దేవుడు ఎలా విడిపించాడు, ఎలా వారిని నడిపించటానికి సిద్ధపడుతున్నాడు చూడండి. వారి జీవితాల్లో ఎక్కడ నుంచి దేవుడు విడిపించాడు అంటే అక్కడ రాస్తూ అంటాడు కదా, మీరు దాస్య గృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకుని యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటికి రప్పించాను. దాస్యములో ఉన్నప్పుడు
ఆ దాస్య గృహములో నుండి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఆ దాస్య గృహములో నుండి బయటికి తీసుకురావటమే కాకుండా వారిని విడిపించినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఆ గొర్రెపిల్ల వధింపబడిన తర్వాత ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము వారి గుమ్మముల మీద ప్రోక్షింపబడినప్పుడు దేవుడు అద్భుతంగా ఇశ్రాయేలీలు కాపాడబడ్డారు. అయితే ఆ ఐగుప్తు దేశంలో ఉన్న వారందరూ కూడా ప్రథమ సంతతిని కోల్పోయారు. అయితే పస్కా వధింపబడింది. అయితే ఎలా వారు విడుదల పొందారు, ఎలా విడిపింపబడ్డారు అంటే ఎక్కడి నుంచి వారు విడిపింపబడ్డారు? ఐగుప్తి అనేటువంటి దాస్యము నుండి విడిపింపబడ్డారు. పగవారి చేతిలో నుండి దేవుడు వారిని విడుదల చేశాడు. శత్రువుల చేతిలో నుండి దేవుడు వారిని విడుదల చేశాడు. దుష్టుని చేతిలో నుండి దేవుడు విడుదల చేశాడు. సమస్తమైన కీడు నుంచి దేవుడు వారిని తప్పించి, శ్రమల్లో నుంచి దేవుడు వారిని విడిపించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఎలా విడుదల చేశాడు? ఆ రోజు గొర్రెపిల్ల యొక్క రక్తము ఏ గుమ్మము మీదైతే ప్రోక్షింపబడిందో, ఏ గుమ్మం మీదైతే ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము కనబడిందో ఆ గృహాల్లోనికి సంహార దూత ప్రవేశించలేకపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వారి కుటుంబాలలో దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క కృప వారి కుటుంబాలలో ఉంటుంది. ఆనాడు ఇశ్రాయేలీల పక్షంగా దేవుడు వారికి తోడైన నడిపించినటువంటి దేవుడు. కాబట్టి నేడు కూడా క్రీస్తు రక్తము చేత మన జీవితాల్లో గొప్ప కృపను విడుదల చేస్తూ ఉన్నాడు. ఏ గృహములో అయితే రక్షింపబడినటువంటి బిడ్డలు ఉంటారో వారికి దేవుడు తోడుగా ఉంటారు. వారు రక్షింపబడుతున్నారు అన్న మాటను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఎప్పుడు వారు విడుదల పొందారు అంటే, ఒక విధంగా 430 సంవత్సరాలు వారు బానిసత్వంలోనే ఉన్నారు. అయితే ఎప్పుడైతే అది మీరు లెక్క వేయొద్దు, కానీ ఇక అబీబు నెల నుంచి ఇది మొదటి నెల, మొదటి ప్రారంభము అని మాట్లాడతారు. ఎప్పుడైతే వారు ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము ప్రోక్షింపబడిందో, ఆ గొర్రెపిల్ల రక్తము చేత వారి కుటుంబాలు క్షేమముగా ఉన్నాయో, అప్పటి నుంచి వారి యొక్క దినములు ప్రారంభించబడ్డాయి. మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా నీవు రక్షింపబడిన తరువాత నీ ఆత్మీయ జీవితం ప్రారంభించబడుతుంది. కాబట్టి ఎక్కడి నుంచి ఎప్పుడు విడుదల పొందాం, ఎక్కడి నుంచి విడుదల పొందాం, ఎలా విడుదల పొందాము అంటే యేసయ్య రక్తము చేత మనం విడుదల పొందాము అన్న విషయాన్ని మీకు ప్రస్తావన చేస్తున్నాను. ఆ విడుదల పొందినటువంటి, విడిపింపబడినటువంటి వారు ఆనాడు ఏమి చేశారు? అలాగే క్రీస్తు రక్తము చేత కడగబడి మనం కూడా పాపబంధకాల నుంచి, దాస్యములో నుండి విడిపింపబడిన మనము ఏమి చేయాలి? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి అంటే, విడిపింపబడిన నీవు ఏమి చేయాలి? విడుదల నీవు ఏమి చేయాలి? ఆనాడు ఇశ్రాయేలీలతో దేవుని సేవకుడైనటువంటి మోషే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒక విధంగా ఆ మాట మనం చదివితే, మీరు దాస్యగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించెను, పులిసినదేది తినవద్దు. అక్కడ అంటున్నాడు, ఒక విధంగా దేవుని సేవకుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడాడు, అయితే దేవుని సేవకుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. నాడు ఆ ప్రజలు విడిపింపబడిన తరువాత వారి ప్రయాణాన్ని కొనసాగించటానికి, వారు ప్రయాణమై కానానుకు వెళ్ళడానికి వారు నిర్వర్తించవలసినటువంటి కొన్ని బాధ్యతలు, కొన్ని పనులు అక్కడ మోషే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు పులిసినది తినవద్దు. ఏమంటున్నాడు చెప్పండి? పులిసినది తినవద్దు. కాబట్టి పులిసినది ఏంటి? దేవుని వాక్యంలో పులిసినది ఏంటి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అంటే, ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం అక్కడ 6వ వచనాన్ని చదివితే, మీరు అతిశయపడుట మంచిది కాదు,
పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులివి చేయనని మీరెరగరా? చూడండి, మీరు పులిసిన పిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అగుటకే ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. అంతేకాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వము పులిపిండిలోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము అని మాట్లాడతారు. ఈ మాటలో అతిశయించుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైన ముద్దంతయు పులియు చేయనని మీరు ఎరగరా? అతిశయపడుట అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ పులిసిన పిండి అతిశయించుటం గురించి మాట్లాడుతున్నా. అతిశయించుట మంచిది కాదు. ఈరోజు అతిశయపడటం అనేది మాట్లాడుతున్నాడు దేవుడు, అది పులిపిండి. నీ దగ్గర పులిసిన పిండి ఉండకూడదు, పులినదేది మీరు ముట్టకూడదు అని మాట్లాడుతున్నాడు. పులిసిన పిండి అంటే అతిశయపడటం. చాలామంది అతిశయపడుతూ ఉంటారు. దేన్ని బట్టి? ఒకవేళ పాట పాడగలిగితే, చక్కని స్వరం ఇవ్వగలిగితే నాకన్నా బాగా పాడేవాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ప్రార్థన చేయగలిగితే నాకన్నా బాగా ప్రార్థన చేసేవారు లేరు. కొంతమంది ఇంకా అతిశయపడుతూ ఉంటారు, నాలాగా ప్రసంగం చెప్పేవారు ఎవరు చెప్పలేరు అని కొంతమంది సేవకులు కూడా అతిశయపడుతూ ఉంటారు. గమనిద్దాం, అతిశయపడుట మంచిది కాదు. అతిశయపడటం అనేది పులిపిండితో దేవుడు పోలుస్తూ ఉన్నాడు. దేవుడే చెప్తున్నాడు, దేవుని సేవకుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు, అతిశయపడుట మంచిది కాదు, అతిశయపడటం మంచిది కాదు. కాబట్టి మన జీవితాల్లో అతిశయపడితే దేవుడు అంటాడు కదా, అహంకారుల యొక్క గర్వం వారిని మాన్పిస్తాను. యెషయా గ్రంథంలో మాట్లాడుతూ 13వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదివితే, యెషయా గ్రంథం 13వ అధ్యాయం 11వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. లోకుల చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకారుల అతిశయము మాన్పించదను, బలత్కారుల గర్వమును అణిచివేస్తాను. ఈ మాటలో ఏమంటున్నాడంటే, అహంకారుల అతిశయము మాన్పిస్తాను, బలత్కారుల గర్వము అణిచివేస్తాను. కాబట్టి అతిశయించటం అనేది ఒక విధంగా ఆ అతిశయాన్ని దేవుడు అంటున్నాడు, నేను మాన్పిస్తాను. కాబట్టి ఈరోజు మనం నేర్చుకుందాం. ఈరోజు ఒకవేళ అతిశయపడుతున్నావేమో, అయితే దేవుడు అంటున్నాడు, నేను మాన్పిస్తాను. గర్వమును దేవుడు ఏం చేస్తున్నాడంటే అణిచివేస్తాను. మనకు తెలుసు, ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్ గర్వించాడు. నేను కూడా ప్రధాన దూతల్లో ఒక దూతను కదా అని చెప్పి గర్వించాడు. ఆ గర్వించి కిందకు పడదోయబడినట్లుగా మనం చూస్తాం. నెబుకద్నెజరు కూడా గర్వించాడు. అయితే తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు, గడ్డి మేశాడు. హామాను కూడా గర్వించాడు. తను ఉరుకొయ్యి చేశాడు. ఎవరి కొరకు? మొర్దెకై కొరకు. కానీ తను చేసిన గోతులో తానే పడినట్లుగా తాను సిద్ధపరిచిన అదే ఉరికొయ్యికి తను బలి అవ్వవలసి వచ్చింది. ఈరోజు అతిశయపడటం అనేది ఒక పులిపిండితో దేవుడు పోలుస్తున్నాడు. అతిశయపడటం మంచిది కాదు. మనం ఏం చేయాలి? విడుదల పొందిన మనము ఏం చేయాలంటున్నాడంటే, మొదటిది పులిపిండి, పులిసినది తినవద్దు. ఆ పులిసినది ఏం మాట్లాడుతున్నాడంటే అతిశయపడటం, గర్వం. అందుకనే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఈరోజు చాలామంది గర్వముతో కొట్టిమిట్టాడుతూ ఉన్నారు, అతిశయిస్తూ ఉన్నారు. కాబట్టే దేవుడు మాట్లాడుతున్నాడు, అతిశయపడుట మంచిది కాదు. నేను ఆ అతిశయాన్ని మాన్పిస్తాను, వారి యొక్క గర్వాన్ని అణిచివేస్తాను. దేవుడు అణిచివేసే స్థితికి నీవు రాకూడదు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, అతిశయపడుట మంచిది కాదు. రెండవది దుష్టత్వం మాట్లాడాడు. ఒక విధంగా అక్కడ అంటాడు దుర్మార్గత. ఈ దుర్మార్గతను కూడా అపోస్తలుడైన పౌలు పులిపిండితో పోల్చాడు. దుర్మార్గత, ఏ మంచి మార్గములో నడవకుండా దుర్మార్గముగా జీవిస్తూ ఉంటే అది పులిపిండే. ఇంకో మాట అంటాడు, దుష్టత్వము కూడా పులిపిండితో పోల్చాడు. ఈ దుష్టత్వం
ఒకవేళ మన జీవితాల్లో ఏముండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడంటే దుర్మార్గత ఉండకూడదు, దుష్టత్వం ఉండకూడదు. ఆ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఇందా మనం చదివిన ఆ మాటలో దేవుడు రాయిస్తూ ఉన్నాడు. కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. పులియని రొట్టెలతో పండుగ ఆచరించాలి. ఇక్కడ ఈ మాట మాట్లాడుతున్నాడు. దుర్మార్గత దుష్టత్వమును పులిపిండితోనైనా కాక నిష్కాపట్యమును సత్యమునే పులియని పిండితో పండుగ ఆచరించాలి. కాబట్టి దేవుని పిల్లలుగా ఈరోజు విడిపింపబడిన మనం, క్రీస్తు రక్తము చేత విడుదల పొందిన మనం ఏం చేయాలంటే మనలో పులిపిండి ఉండకూడదు. ఈ పులిపిండి పాపానికి సాదృశ్యం. కాబట్టి మనలో ఏముండకూడదంటే పాపం ఉండకూడదు, దుర్మార్గత ఉండకూడదు, దుష్టత్వం ఉండకూడదు. కాబట్టి ఇవి దేవుని సన్నిధిలో ఉన్న మనం అతిశయించటం పులిపిండే, దుర్మార్గత పులిపిండే, దుష్టత్వం పులిపిండే. అలాగే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ సద్దుకైల గురించి ఒక మాట మాట్లాడతాడు. వీరు ఒకవేళ సద్దుకైలు పునరుద్ధానం లేదు అని చెప్పేటువంటి తప్పుడు బోధ. ఈ రోజుల్లో చాలామంది తప్పుడు బోధలు చేస్తా ఉన్నారు, వారికి అనుకూలంగా వాక్యాలను మార్చుకుంటా ఉన్నారు. ఇది తప్పుడు బోధ కాదంటారా? ఆ తప్పుడు బోధ కూడా పులిపిండే. కాబట్టి మన జీవితాల్లో ఆ తప్పుడు బోధలకు మనం లొంగిపోకుండా ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అలాగే వేషధారణ కూడా పులిపిండితో దేవుడు పోల్చాడు. కాబట్టి వేషధారణ, చాలామంది జీవితాలు వేషధారణతో ఉన్నాయి. పైకి బాగానే కనపడుతున్నారు, కానీ పైకి అందంగా కనపడుతున్నారు, కానీ పైకి భక్తిగా కనపడుతున్నారు, కానీ వారు దేవుని శక్తిని ఆశ్రయించినటువంటి వారుగా ఉన్నారు. ఈ రోజైనా ఒకవేళ మనలో ఇలాంటి పులిపిండి ఉందేమో, ఆ పులిపిండిని తీసివేసుకుని నీవు ముందుకు సాగిపోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియచేస్తా ఉన్నాడు. కాబట్టి అక్కడ మాట్లాడుతూ ప్రజలతో మోషే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే విడుదల పొందిన నీవు ఏం చేయాలి అంటే నీవు పులిసినది తినవద్దు. రెండవ మాట మాట్లాడాడు. రెండవ మాట ఏమన్నాడంటే ధర్మశాస్త్రమును నువ్వేం చేయాలంటే నీ నోట నుండినట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించినట్టుకు ఈ ఆచారం నీ చేతి మీద నీకు చూచినగా నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును. నిర్గమకాండం 13వ అధ్యాయం 9వ వాక్యంలో ఈ మాట మనకు కనబడతా. ధర్మశాస్త్రమును జ్ఞాపకార్థముగా ఉంచుకోవాలి నీ చేతుల్లో. అలాగే అది నీ చేతి మీద, నీ నోటిలో, నీ చేతి మీద ఒక సూచనగా కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండాలి. అందుకని ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై. కాబట్టి వాక్యాన్ని కలిగి ఉండాలి, నీలో దేవుని వాక్యము నిలిచి ఉండాలి అని కోరుకుంటా ఉన్నా. కాబట్టి ఆనాడు నోటిలో, చేతులకు ఒక సూచనగా మీరు దీన్ని ఆచరించాలి అని మాట్లాడారు. కాబట్టి మన జీవితాల్లో ఏమి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, విడుదల పొందిన నీవు ఏం చేయాలని కోరుకుంటున్నాడంటే నీ హృదయము దేవుని వాక్యముతో నిండి ఉండాలి. నీ జీవితం దేవునితో కలిసి ఉండాలి, వాక్యానుసారంగా నడవాలి, వాక్యాన్ని గ్రహించాలి, వాక్యాన్ని అంగీకరించాలి, వాక్యాన్ని ఆచరించాలి. ఈరోజు చాలామంది జీవితాలు వాక్యాన్ని వింటున్నారు కానీ దాన్ని గ్రహించలేదు, వాక్యాన్ని వింటున్నారు కానీ దాన్ని అంగీకరించటలేదు, వాక్యాన్ని వింటున్నారు కానీ దాన్ని అవలంబించటలేదు. కాబట్టి ఎవరు ఆశీర్వాదకరంగా ఉంటారు అంటే ఒక విధంగా గ్రహించి అంగీకరించి దాన్ని అవలంబించేవారు ఫలిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తారు. కాబట్టి విడుదల పొందిన మనం ఫలభరితంగా ఉండాలి అంటే, విడుదల పొందిన మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే పులిసినది మనలో ఉండకూడదు, పాపం మనలో ఉండకూడదు. రెండవ మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రం జ్ఞాపకార్థముగా ఉండాలి. ధర్మశాస్త్రం, దేవుని వాక్యము నీవు అంగీకరించాలి, దేవుని వాక్యము నీవు అవలంబించాలి. వాక్యానుసారంగా జీవిస్తే
తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన. చూడండి, విడుదల పొందిన మనం ఒకటి పులిసినది తినవద్దు, రెండవది ధర్మశాస్త్రం జ్ఞాపకార్థంగా ఉండాలి, మూడవ మాట మాట్లాడుతూ అంటాడు కదా, 12వ వచనం చదువుతున్నాను, నిర్గమకాండం 13వ అధ్యాయం 12వ. ప్రతి తొలుచూలు పిల్లను నీకు కలుగు పశువులలో సంతతిలో ప్రతి తొలుచూలు పిల్లను యెహోవాకు ప్రతిష్ఠించవలెను. ఎవరికి ప్రతిష్ఠించాలి? నీ సంతతిలో తొలుచూలు ఎవరికి ప్రతిష్ఠించాలంటే దేవునికి ప్రతిష్ఠించాలి. మూడవ మాట, విడుదల పొందిన మన జీవితాలు క్షేమముగా మన దేవుని కృపా కాపుదల కింద మనం నడిపింపబడాలి అంటే తప్పకుండా మనము దేవునికి ప్రతిష్ఠ చేయబడాలి. ఎప్పుడైతే మనము ప్రతిష్ఠ చేయబడతామో, ఒక మాట చెప్తాను, ఒక వివాహం జరిగితే భార్య భర్తలు ఒక విధంగా ప్రతిష్ఠ చేయబడతారు. భార్య భర్త కొరకు ప్రతిష్ఠ చేయబడుతుంది. ఎప్పటి వరకు? చచ్చేంత వరకు. అలాగే ఒక వ్యక్తి ఒక ఉద్యోగం కొరకు అగ్రిమెంట్ రాస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలి అంటే 3 సంవత్సరాలు అగ్రిమెంట్ రాస్తూ ఉన్నారు. ఈ 3 సంవత్సరాలు వారితోనే కలిసి పని చేయాలి. భార్య భర్త కోసం, భర్త భార్య కోసం అగ్రిమెంట్ చేస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. చచ్చేంత వరకు ప్రతిష్ఠ చేయబడినటువంటి వారముగా మనం ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ రోజుల్లో మన జీవితాల్లో, మన కుటుంబంలో దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడేవారు కావాలి అని దేవుడు కోరుకుంటాం. ఆ రోజు ఇశ్రాయేలు జీవితాల్లో ఆ మొదటి సంతానం నాది, ఆ ప్రథమ సంతతి నాది అని మాట్లాడారు. కారణం ఏంటంటే, ఒక విధంగా ఐగుప్తు దేశంలో ప్రథమ సంతానం అంతా చనిపోయారు. ప్రథమ సంతానం అంతా సంహార దూత చేత చచ్చిపోయారు. అయితే ఇశ్రాయేలీలలో ఉన్న ప్రథమ సంతానం నాది అని మాట్లాడతా. కారణం ఏంటంటే, అక్కడ వారు చనిపోయారు, కానీ ఇక్కడ వీరు బ్రతికే ఉన్నారు, వీరు జీవించారు. అంతే, జీవించి ఉన్నారు అంటే అక్కడ అంటున్నాడు వారు నాకు కావాలి. ఈరోజు మన కుటుంబాల్లో దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారు ఉన్నారా? ఎవరైనా దేవుని కొరకు మన బిడ్డలను ప్రతిష్ఠ చేస్తే, నీవు దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడితే నీ జీవితం దేవునితో కొనసాగుతుంది. భార్య భర్త కొరకు ప్రతిష్ఠ చేయబడితే చచ్చేంత వరకు వారు కలిసే జీవించాలి. అలాగే నీవు కూడా దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడితే నీవు జీవించినంత కాలం, నీ జీవితాంతం దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడతావు. కాబట్టి నీ కుటుంబంలో దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడిన వారు ఉన్నారా? నా తల్లిదండ్రులు నన్ను ప్రతిష్ఠ చేశారు. నేను పుట్టిన నాటి నుండి నీవు దేవుని సేవకుడవు, నీవు దేవుని కొరకు బ్రతకాలి, నీవు దేవుని కొరకు జీవించాలి అని దేవుని సన్నిధిలో చిన్ననాటి నుంచి దేవుని కొరకు నన్ను పెంచారు. ఈరోజు దేవుని పరిచర్యలో ఈ విధంగా ముందుకు సాగిపోవటానికి కారణం ఏంటి తెలుసా? నా చిన్నతనంలోనే దేవుని కొరకు నన్ను ప్రతిష్ఠ చేశారు. ఒక విధంగా ఆ ప్రతిష్ఠ లేకపోతే నేను దేవునితో కొనసాగేవాడు కాదేమో. కాబట్టి ఈరోజైనా దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడాలి. అందుకని అంటాడు, ఆ మొదటి సంతానం నాది అని మాట్లాడుతున్నాడు. కాబట్టి మన జీవితంలో ప్రతిష్ఠ చేయవలసినవి ఏంటి అంటే, ఒక విధంగా మన సమయాన్ని ప్రతిష్ఠ చేయాలి. ఉదయమునే వేకువజామునే మొదటిది నాది అంటున్నాడు. వేకువజామునే లేచి నీ సహవాసం దేవునితో ఉండాలి. దేవుని కొరకు నువ్వు ప్రతిష్ఠ చేయబడితే, కొంత సమయాన్ని దేవునితో ఇవ్వగలిగితే, వేకువజాములో దేవుని సన్నిధిలో మాట్లాడగలిగితే తప్పకుండా దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాగే ప్రభువు దినాన్ని మనం ప్రతిష్ఠ చేయాలి. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవుని పరిశుద్ధ దినమైన ఆదివారమున దేవుని కొరకు మీరు ప్రతిష్ఠ చేయగలిగితే తప్పకుండా దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో 13వ వాక్యాన్ని ఒకసారి నేను చదువుతూ ఉన్నాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వాక్యం 14వ వాక్యాన్ని ఒకసారి నేను చదువుతాను. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని మీరు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము
మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినడల నీకిష్టమైన పనులు చేయక వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను అని మాట్లాడుతున్నా. ఈ మాటలో విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా, పరిశుద్ధ దినమున నీవు వ్యాపారం చేయకుండా, ఒక విధంగా ఈ లోక వార్తలు చెప్పుకోకుండా నువ్వు ఉండగలిగితే, అక్కడ మాట్లాడుతున్నాడు నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరుకుంటే, ఆ మాట చెప్తా అంటాడు కదా, అది ఘనమైనదిగా ఎంచితే, ఆ పరిశుద్ధమైన దినాన్ని నువ్వు ఘనమైనగా ఎంచి అది ఘనమైనదిగా ఆచరిస్తే, అక్కడ మాట్లాడుతున్నాడు నీవు యెహోవా యందు ఆనందిస్తావు. అంత మాత్రమే కాదు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను. ప్రతిష్ఠ చేయబడటంలో ముందుగా నీవు ప్రతిష్ఠ చేయబడాలి, అలాగే నీవు సమయాన్ని ప్రతిష్ఠ చేయాలి, అలాగే నువ్వేం చేయాలంటే ప్రభు దినమును ప్రతిష్ఠించుకోవాలి. ఆదివారం నేను పనికి వెళ్ళను, ఆదివారం దేవుని సన్నిధిలోను గడుపుతాను, ఆదివారాన్ని ఘనంగా ఎంచుతాను, దేవుని కంటే నాకు ఏది ఎక్కువ కాదు అని నువ్వు ప్రతిష్ఠ చేయబడితే, అక్కడ అంటాడు నీవు దేవుని యందు ఆనందిస్తావు. దేవుడు దేశం యొక్క ఉన్నత స్థలములో నేను నిన్ను ఎక్కిస్తాను అని మాట్లాడు. ప్రతిష్ఠ చేయబడితే, నీవు దేవుని కొరకు ప్రతిష్ఠించుకుంటే తప్పకుండా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానాల్లో, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజైనా దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడితే, విడుదల పొందిన మనం, రక్షింపబడి క్రీస్తు రక్తము చేత విడుదల పొందిన మనం 3 పనులు చేయాలి. 1, పులిసినది తినవద్దు. 2వది, ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకార్థముగా ఉంచుకోవాలి. 3వది మాట్లాడుతున్నాడు ప్రతిష్ఠించబడతాం. నీవు ప్రతిష్ఠ చేయబడాలి, నీవు సమయాన్ని ప్రతిష్ఠ చేయబడాలి. అంత మాత్రమే కాదు, అక్కడ మాట్లాడుతున్నాడు ప్రభు దినమును నువ్వు ప్రతిష్ఠించుకుంటే తప్పకుండా దేవుడు నీ కుటుంబంలో క్షేమాన్ని కలగచేస్తా, నీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తా. ఒక విధంగా ఆనాడు ఇశ్రాయేలుని శ్రమల్లో గుండగా నడిపించాడు. వారికి అగ్నిస్తంభముగా వారు నడిపించిన దేవుడు, అదే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనం కూడా పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు ఉండి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఈ రోజైనా ఆ శిలువ దగ్గరకు వస్తావా? ఆ యేసయ్య దగ్గరకు వస్తావా? యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్య నా బంధకాల నుంచి విడిపించు, నా సమస్యల నుంచి తొలగించు, దేవా నేను నిన్ను కలిగి నేను నడుస్తాను, నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటాను అని నీవు దేవునితో ఒక తీర్మానం చేయగలిగితే, దేవుడు తప్పకుండా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు. విడుదల పొందిన మనం ఏం చేయాలంటే పాపానికి దూరంగా ఉండాలి, దేవుని వాక్యానికి దగ్గరగా ఉండాలి, దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడాలి. అందుకని విడుదల పొందిన నీవు, నేను ఏం చేయాలంటే పులిసినది తినవద్దు, దేవుని వాక్యానికి దగ్గరగా జీవిద్దాం, అలాగే ప్రతిష్ఠ చేయబడాం, దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడదాం, చచ్చే వరకు దేవునితో కలిసి జీవిద్దాం. ఒకవేళ ఆయన రాకడలో ఎత్తబడితే ఆయనతో ఉండి ఆ గొప్ప భాగ్యాన్ని పొందుకుందాం. అటువంటి కృప దేవుడు నీకు నాకు దయచేయునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవానికి స్తోత్రాలు. క్రీస్తు రక్తము చేత కడగబడిన మా జీవితాల్లో విడుదల, పాపము నుంచి, శాపము నుండి విడుదల పొందిన మా జీవితాల్లో దేవా మేమేం చేయాలో మీరు మాతో మాట్లాడుతున్నందుకే స్తోత్రం. పులిసినది తినవద్దు అంటున్నారు. అవును ప్రభువా, పులిపిండి అతిశయించటం, పులిపిండి దుర్మార్గత, దుష్టత్వం, దేవ తప్పుడు బోధ, వేషధారణ, ఇవి మాలో ఉండకుండా సహాయం చేయండి. అలాగే దేవా వాక్యము చేత మేము ప్రతిష్ఠ చేయబడినలాగా, అలాగే దేవా మా జీవితాలను మీ కొరకు ప్రతిష్ఠించుకోవడానికి సహాయం చేయండి. సమయాన్ని ప్రతిష్ఠిస్తూ, ప్రభు దినాన్ని ప్రతిష్ఠిస్తూ, నీ యందు ఆనందిస్తూ ఒక గొప్ప ఉన్నతమైన స్థానాల్లో మీ బిడ్డలందరినీ ఎక్కించమని ప్రార్థిస్తూ, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మేలు చేత నింపమని, మీ కృపను విస్తరింప చేయమని యేసు నామములో అడుగుతూ ఉన్నాము తండ్రి.